నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. చీమకుర్తి మెప్మా కార్యాలయం అడ్డాగా జరుగుతున్న అవినీతి భాగోతం మరోసారి బయటపడింది. మెప్మా సీఓ అంజనాదేవి ప్రతిదానికి లంచం కోసం తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆర్పి ధనలక్ష్మి ఆరోపించారు. గతంలో ఇదే మెప్మా ఆఫీస్ గ్రూప్ లీడర్లు బ్యాంకులో పనిచేసే సిబ్బంది కలిసి పెద్ద మొత్తం స్కామ్ చేసినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 30 లక్షల స్కామ్ జరిగిందని, దీనిపై సమాచార చట్టం కింద సమాచారం ఇవ్వాలి. చీమకుర్తికి చెందిన ఒక యువకుడు మెప్మా ఆఫీస్ ని కోరినట్లు సీఎం టైమ్స్ తెలిపారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఆర్పి ధనలక్ష్మి పొదుపు గ్రూపులకు సంబంధించి సీఓ అంజనాదేవి వేధింపులకు గురి చేస్తున్నారని ధనలక్ష్మి మీడియా ముఖంగా మాట్లాడటం ఈ మెప్మాలో అధికారులు అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అద్దం పడుతోంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి చీమకుర్తి మెప్మాలో జరుగుతున్న అవినీతి భాగోతంపై విచారణ జరిపి దోషులను విధుల నుండి తప్పించాల్సిందని కోరుతున్నారు. నా పేరు ధనలక్ష్మి. నేను చీమకుర్తి మెప్మాలో ఆర్పీగా పనిచేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ప్రొఫైలింగ్ యాప్ అని ఒక మంచిదే తీసుకొచ్చాడు, కానీ దాన్ని కూడా అధికారులు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. దీనివల్ల ఆర్పీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మెంబర్స్ తొలగిపోవటము ఎక్కడము ఇది సహజం. గ్రూపుల్లో ప్రతిసారి లోన్ వచ్చినప్పుడల్లా ఒకరిద్దరు తొలుగుతుంటారు, ఎక్కుతుంటారు, ఒక్కొక్క గ్రూప్ కంటిన్యూ అవుతుంటుంది. అలా తొలగిన ప్రతి సభ్యురాలకి ఇప్పుడు కొత్తగా మాకు సీఓగా అంజనీదేవి మేడం వచ్చింది. ఆ మేడము ప్రతి ఒక్క ఎవరిని యాడ్ చేయాలన్నా గ్రూప్లో 500 అడుగుతుంది. దీని మీద నేను కొంచెం వ్యతిరేకించడం జరిగింది. అక్కడ మేడంకి నాకు కూడా కొన్ని ఇష్యూస్ మొదలైనవి. నన్ను టార్గెట్ చేసి కొంచెం ఇబ్బంది పెడుతుంది. చాలా మాటలు కూడా అనింది నన్ను. నాలాగే మిగతా ఆర్పీలు కూడా సఫర్ అవుతున్నారు. కాకపోతే అందరూ మీడియాకి ఎందుకు రాలేదు అని మీరు అనుకోవచ్చు. ఈ జాబు 8,000 నాకు పెద్ద చెయ్యాలి, తీసుకోవాలని కూడా లేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను గత 6 సంవత్సరాల నుంచి కూడా ఆర్పీగా పనిచేస్తున్నాను. మిగతా ఆర్పీలు అందరూ కూడా ఇప్పుడు నన్నే టార్గెట్ చేసిందంటే మిగతా వాళ్ళు ఇంకా ఇబ్బంది పడాల్సి వచ్చిందని వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు. కాబట్టి నేను ఈ విషయం మీడియా ద్వారా అధికారులకు తెలియజేయాలని ఆలోచనతో మీడియా కంటే ముందు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమన్నా చర్య తీసుకుంటారని. దీని మీద ఎలాంటి యాక్షన్ లేని పక్షంలో నేను మీడియాను సంప్రదించడం జరిగింది. మీడియా ద్వారా మా మెప్మా సంస్థకి కొంచెం మేలు, మా సభ్యులకు ముందు మెయిన్ ఇక్కడ ఉండేదంతా గ్రూపుల్లో లేని వాళ్ళే ఉంటారండి. ఎవరు డబ్బులు ఉన్నోళ్ళు ఉండరు. వాళ్ళు 500 ఒక మనిషికి గ్రూపులో చేర్చుకోవాలంటే పే చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళ ఇబ్బందిని గమనించి దీని మీద కొంచెం చర్య తీసుకోవాలని గవర్నమెంట్ సూచించడం జరిగింది.